చేస్తామమ్మా. మొన్న తుని ఎమ్మెల్యే కూడా వచ్చి మిమ్మల్ని మీకు ధైర్యం చెప్పారు. పాపని తీసుకొస్తామని చెప్పారా? ఈ ఆపరేషన్ ఎంతవరకు వచ్చిందని చెప్పారు? అసలు మీకేం చెప్పారు ఆవిడ? ఎన్ని రోజులంటే అవని కానీ పాప ఆచూకీ అయితే కనిపెట్టి మీకు చెప్తామమ్మా, ధైర్యంగా ఉండండి అని చెప్పారు సార్. మేడం అయితే ధైర్యం చెప్పింది. ఏదేమైనా సరే ఏ న్యూస్ అన్నది చెప్తానని చెప్పారు సార్. ఈ రోజుకి 7 రోజులు గడిచింది. ఈ పాప కోసం అయితే ఈ తల్లిదండ్రుల వేదన అయితే అరణ్య రోదనగానే ఉంది. ఈ వీళ్ళ రోదననైతే వారి ఇష్టదైవం ఆలకించి ఆ చిన్నారినైతే ఈళ్ళు ఒడికి చేరుస్తారని ప్రజలెంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిన్నారి అదృశ్యం కేసు అయితే ఎంతో సంచలనం రేపింది. పోలీసులు కూడా దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొనైతే దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ కుక్కనైతే జాహ్నవి కూడా ఈ కుక్క అడవిలోకెళ్ళింది. తర్వాత 3 రోజుల తర్వాత తిరిగొచ్చింది ఈ కుక్క. ఇప్పుడు దీనికి ఈ రోజైతే జీపీఆర్ఎస్ ట్రాకర్‌ని అమర్చి అడవిలోకి పంపించే ప్రయత్నం చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఈ కుక్కను అనుసరించే ఈ డాగ్ స్క్వాడ్ కూడా వెళ్తుంది. ఏదైనా ఆధారాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులైతే ఇప్పటికే గత 7 రోజుల నుంచి ఈ ప్రాంతంలోనే మకాం వేశారు. ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే నిరాటంకంగా కొనసాగుతుంది. ఈ 40 ఎకరాల పామాయిల్ తోటను ఆనుకుని మరో 500 ఎకరాల కొండ ప్రాంతం అయితే ఉంది. ఈ ప్రాంతంలో అసలు ఈ జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన కొంతమంది ఈ పాపనేమన్నా అపహరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ యానిమల్ అటాక్ అనే కోణం నుంచి అయితే పోలీసులు పూర్తిగా ఈ కేసును తీసేశారు. అంటే ఇప్పటివరకు ఈ పాప అయితే యానిమల్ అటాక్ అంటది ఏమీ జరగలేదు. ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగితే కనీసం చిన్న చిన్న క్లూలైనా లభించేవి. కానీ ఎట్టి ఆధారాలు అయితే ఇప్పటివరకు లభించలేదు కాబట్టి యానిమల్ అటాక్ అనే కోణాన్ని అయితే పోలీసులు తీసి కిడ్నాప్ కోణంలోనే ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అయితే ఈరోజు ఈ పెంపుడు కుక్కకైతే జీపీఎస్ ట్రాకర్‌ని అమర్చిన తర్వాత కేసులో ఏమైనా కీలక ఆధారాలు లభిస్తాయా? అసలు పోలీసులు దీన్ని ఎలా ఛేదిస్తారనేది కూడా మనం వీళ్ళ ముందున్న ప్రశ్న.